అభివృద్ధి చేయమని చెప్పుర్రి, అభివృద్ధి చేయొద్దు ఈయనకు సహకరించొద్దు అని చెప్పొద్దు. ఫోన్లు చేస్తురు, ఏం చెప్తారు ఫోన్లలో, ఎమ్మెల్యే వస్తుండే ఎట్లా పోతాను డైరెక్ట్ డిఏ చెప్తారు మాకు ఆడ కూర్చొని నిలబెట్టి. మొత్తం ఆపేది ఎవరు? శిఖండి పాత్ర పోషిస్తున్నారు ఇక్కడ ఉన్న నాయకులు. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎమ్మెల్యే గారికి సహకరించమంటున్నాం. ఎమ్మెల్యే గారు సహకరించమంటే ఆయన ఇంటి ముందట రోడ్ ఏమంటలేము, ఆయన హాస్పిటల్ ముందట అంటే ఆయన స్కూల్ ముందట ఏమంటలేము. ప్రజల అభివృద్ధి కోసం సహకరించండి మీరు, అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటికే చెప్పుడు మాటలతో హనుమంతరావు గారు మొత్తం నష్టపోయినారు. ఈ శిఖండులు ఎవరైతే ఇక్కడ పనిచేసే శిఖండ్లో 3-4 శిఖండ్లు ఉన్నాయి, వాళ్ళ అభివృద్ధి కావాలని వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు తెచ్చుకోనికి ఇలా మున్సిపల్ ఆఫీస్ మీద జోనల్ ఆఫీస్ మీద వాడి గద్దల్లాగా వాడి దండుకుంటున్నది ఎవరు? ఇలా మల్కాగిరి మొత్తం మా చరిత్రలో ఒక్కనాడు కూడా మున్సిపల్ ఆఫీస్కి పోయి మా సొంత పని కోసం పోయింది లేదు, మాకు అవసరం కూడా లేదు. అటువంటి నిజాయితీగా పనిచేసినాం, ప్రజల కోసం పనిచేసినాం. వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారు ఎవరిని కానీ ఎట్టు కానీ మల్కాగిరి అభివృద్ధి కోసం నిరంతరంగా పనిచేస్తా ఉన్నాడు. మా నాయకులు చెప్పినట్టు వీళ్ళందరూ కూడా రోజు పొద్దున లేస్తే మేము పబ్లిక్తో ఉంటా ఉన్నాం. మీరు చేసింది ఏం లేదు. ఇవాళ ఒక చెరువు ఆర్కేపురం చెరువు ఎందుకు ఆగిపోయింది అభివృద్ధి? అప్పుడే అదే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చే ఫండ్ ఇచ్చారు, దాన్ని ఫాలో చేయక దాన్ని అధికారులకు ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ చేయకుండా ఆ చెరువు కూడా అభివృద్ధి ఆగిపోయింది. ప్రతి సమస్యను మేము రిప్రజెంట్ చేస్తాం. ఖచ్చితంగా ఈ శిఖండి పాత్ర ఎవరైతే పోస్తారో మాకు అధికారులు సహకరించారు, మాకు అర్థమైపోయింది. ఈ శిఖండి పాత్రను పోషిస్తారు ఎవరో ఆ శిఖండి పాత్రను మాత్రం ప్రజలకు తీసుకుపోతాం. ప్రజలకు తీసుకుపోయి మేము ప్రజల కోసం పనిచేయడం ఆయన ఇగో వీళ్ళు చేయనిస్తలేరు, మరి ఎందుకు చేయనిస్తారో అధికారులు చెప్పాలి. అధికారులు పెన్ డౌన్ చేస్తారంట, ఎవడన్నా పని చేస్తామని వచ్చి సీట్లో కూర్చుంటారు కానీ పని చేసే సిగ్గుమాలి అధికారులు ఎక్కడైనా ఉన్నారా? ఊడియం చేయాలంటే వీళ్ళ ఇంటికి పోయి ఊడియం చేసుకోరు, వాళ్ళ ఇంటికి సేవ చేసుకోరు. పోయి ఎవరిని పోయి చేసుకోవాలనుకుంటే ప్రజలకు సేవ చేస్తామని నీకు ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటూ ఇలా అన్ని తీసుకుంటూ వాహనాలు సమకూర్చి నిత్యం మీ రక్షణ కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే ఆ ప్రజలకు చేయాల్సిన సేవ ఒక వ్యక్తులకు చేసుకుంటూ పోతా ఉన్నారు. వ్యక్తులు చెప్పినట్టు ఆడుతా ఉన్నారు మీరు. అది ఖచ్చితంగా ఇప్పటికే ఆర్టీఐ రూపకంగా అన్ని పోతా ఉన్నాయి. ఎవరెవరు ఏం చేస్తారో మేము కూడా, ఎందుకంటే ఏ అధికారి వ్యక్తిగతంగా ఎవరికి కాదు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయ్యా, మాకు సంబంధం లేదు, మేము మీకు సహకరిస్తామని చెప్తా ఉన్నాం. మీకు సహకరించినప్పుడు నా పని నేను చేయాలి కదా అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పోతున్నారు. ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా ఏ అధికారి, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎన్ని దండకాలు ఎన్ని తిట్టాలు తిట్టిండో అన్ని అవి గాలి రూపకంగా పోయి ఓట్ల రూపకంగా వచ్చి ఇలా గెలిచి ఇక్కడ కూర్చున్నాం. రేపు వచ్చే ఎలక్షన్ల ఇదే రకంగా మీరు ఇట్లా పనిచేస్తే ఖచ్చితంగా 50, 70 అవుతుంది, 70 లక్ష అవుతుంది. మీరు పబ్లిక్ పని చేయరి, మా ఓటు శాతాన్ని తగ్గిర్రి, మా ప్రజలకు సేవ చేస్తలేరనే విషయం ఏదైనా మేము తప్పు చేస్తే తప్పుని ఎత్తు చూపెట్టరు. ఎవడన్నా తప్పు చేస్తే మనం తప్పు చేస్తే తప్పుని ఎత్తు చూపెట్టాలి, తప్పులేదు దాంట్లో. కానీ వ్యక్తిగత పెట్టుకొని చెప్పుడు మాటలు, ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను, చెప్పుడు మాటలతోని ఇవాళ అధికారులు ఏదైతే మోసపోతా ఉన్నారో దీనికి ఖచ్చితంగా మూల్యం చెప్పిస్తారు. మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి, ఎవరి ఇంటికి కాదు, ఎమ్మెల్యే గారికి సహకరించండి, మల్కాజిగిరి ప్రజలకు అభివృద్ధికి తోడ్పడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SKS Flight.